శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. తెలుగు నామ సంవత్సరం శ్రీ విశ్వ సునామ సంవత్సరం పంచాంగం 2025-26 మధ్యలో మనకు తులారాశి వారికి సంవత్సర ఫలితం అంటే ఆదాయం, ఖర్చులు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు మార్పు కలగబోతుంది, దీనివల్ల ఈ సంవత్సరం అంతా చైత్రమాసం నుంచి రాబోయే చైత్రమాసం వరకు ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా మీకు పంచాంగం ద్వారా ప్రవచనం చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనకు శుభదినం ఆదివారం, సూర్య ఉదయం, చాలా శుభకరమైన నక్షత్రం రేవతి నక్షత్రం, రాశి మీనరాశిలో చంద్రుడు. 5 గ్రహాలుగా ఉన్న ఈ మీనరాశిలో 6వ గ్రహం ఈరోజు సంపూర్ణంగా కలగడం, 6వ స్థానానికి 6 గ్రహాలు చేరడం చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. అందువల్ల ఈరోజు మనం తులారాశి వారికి సంవత్సర ఫలితాల గురించి పూర్తిగా వివరిస్తున్నాము. మొట్టమొదట ఆదాయం 11 ఉన్నది, వ్యయం 5 ఉన్నది. అంటే చూసారా, ఆదాయం అనేది 11 ఉండేటప్పుడు ఎక్కడ కానీ మీకు ఆర్థికంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా అది ఏదో ఒక రూపంలో ఆదాయం అనేది మిమ్మల్ని ఇబ్బంది కలిగించకుండా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగబోతుంది. అందువల్ల రాబడి ఎక్కువగా రావడమే చాలా గొప్పది. సరి సమానంగా ఉన్న ఇబ్బందులు, అందువల్ల రాబడి అనేది, ఆదాయం అనేది 11 ఉండడం చాలా శుభశాతం. దాన్ని మనం ఉపయోగించుకొని ఈ సంవత్సర కాలం యందు అన్ని విజయాలు పొందాలి. మనం కోరుకున్న ఇల్లు, వాహనం, ఆభరణాలు, అలాగే అప్పులు బాధ తీరిపోవడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉద్యోగంలో చేరి పదవిని అలంకరించేది, రాజకీయ రంగంలో విజయం పొందడం, అలాగే వ్యవసాయ రంగంలో లాభాల పంట రావడం, అన్ని రంగాలలో విజయం పొందాలని దేవుడి యొక్క అనుగ్రహం ఈ సంవత్సర కాలమంతా మీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆదాయం 11 ఉన్నది. తర్వాత వ్యయం అంటే 5 ఉన్నది. అంటే లాభం 11 ఉన్నప్పుడు 5 ఖర్చు అవ్వడం ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికైనా కానీ ఇంతకుముందు డబ్బులు లేక అప్పులు చేసి సంతోషాన్ని తెప్పించుకోవడం, ఖర్చులు చేయడం బాధాకరంగా చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కాదు. మన జోబుల్ అంటే మన దగ్గరే చాలా లాభాలు ఉన్నప్పుడు ఖర్చు చేయడానికి ఎక్కడ కానీ అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల తిరుగు లేకుండా మన జీవితంలో ఖర్చులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇబ్బందులు కూడా పడకండి. అందువల్ల ఆదాయం 11, వ్యయం 5. అందువల్ల అధికారం మనదే ఉండబోతుంది. ఈ సంవత్సర కాలం అంతా మనం సంతోషంగా అడుగులు వేయబోతున్నాం. అలాగే రాజపూజ్యం అంటే 2. అంటే మనకు పేరు ప్రతిష్టలన్నీ కూడా 2 అంటే తక్కువ సంఖ్య, ఎక్కువ సంఖ్య కాదు. అలాగే అవమానం కూడా 2, ఎక్కువ లేదు. అక్కడ కూడా అవమానాలు పడడం, ఇబ్బందులు పడడం, ఇతరులు విమర్శించడం ఇలాంటిదన్నీ ఇంకా ఉండదు. మీ యొక్క పేరు, మీ యొక్క కర్తవ్యం. ఈ తులారాశి వారికి గురువు మే 15 నుండి భాగ్యస్థానములో మిథున రాశిలో వెళ్ళడం చాలా శుభకరం. మరియు శని సంవత్సరం అంతా 6వ స్థానంలో సువర్ణమూర్తిగా అతి ఉత్తమమైన ఫలితాన్ని కలుగజేస్తారంట. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి 5వ స్థానము, ఏకదశమ స్థానము సంవత్సరమంతా సంపూర్ణంగా శుభ ఫలితాన్ని ఇస్తారు. అంటే 3 గ్రహాలు, చాలా బలమైన గ్రహాలు మార్పు కలగబోవడం వల్ల తులారాశి వారికి ఎన్నో విజయాలు, కష్టాలు తీరిపోతున్నాయి. మానసిక ఒత్తిడి ఉండదు. పోయిన పనుల్లో వేగంగా జరుగుతుంది. ఒక రాజకీయ రంగంలో ఉన్నవారు పలుకుబడి పెరగబోతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పై అధికారులు సహకారం అంది
ఉన్నత పదవిని అలంకరించే యోగం ఉండబోతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్నపిల్లలు విద్యా విషయంలో వాళ్ళు ఉన్నత విద్యని అలంకరించే రోజుగా ఉండబోతుంది. ఈ రాశి వారికి సానుకూలత ఫలితాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి స్వభావం, సున్నితత్వం కలిగి ఉంటారు. ఆదాయాన్ని తగ్గిన ఖర్చు, ఉద్యోగం చేసే వారి కృషి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లో తోబుట్టువులతో తత్సమ సంబంధాలు ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఉపశమనంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాలుగా తరచుగా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కష్టపడి శ్రమించిన తర్వాత మీరు విజయాన్ని పొందుతారు. ఈ రాశి వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఆరంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు. సర్వత్ర ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. వ్యాధి నిర్మూలన అవుతుంది. సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది. ఆరోగ్య విషయంలో ఉదర సమస్యలు వీరిని ఇబ్బంది పడతాయి. జూలై నుండి నవంబర్ వరకు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో జీవన సమతుల్యం సాధిస్తారు మరియు శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కొత్త రకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనుల్లో సులభంగా చేయగలుగుతారు. వీరి తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది. వీరి విద్య బాగా రాణించగలుగుతారు. జీవన సౌకర్యం పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అలాంటప్పుడు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మనం మంచి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బెట్టింగ్, జూదం లాంటి లాటరీ వంటి విషయాలలో దూరంగా ఉండాలి. దాన్ని పతన వ్యవస్థకు తీసుకొని జాగ్రత్తగా ఉండండి. అటువంటి బానిసత్వమైన విషయాలకు దూరంగా ఉంటే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. వ్యాపారస్తుల యొక్క సినీ సంగీత కళాకారులకి వారికి గతం కంటే అనుకూల సమయం ఉంటుంది. ఏకదశమ స్థానంలో కేతు సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరికి సంతానంగా ఆర్థిక ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి కోరికలు పరిమితంగా ఉండడం వల్ల సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ కార్యాలయాలలో వీరి ఆధిపత్యం పెరుగుతుంది. మీరు పెద్ద తోబుట్టువులతో కొంచెం అసౌకర్యం అనిపించినా వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి వారు ఈ సంవత్సరం విష్ణు గణపతి ఆరాధన చేయుట సమస్యలు అధిగమించి మరిన్ని సంఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. ఈ ఏప్రిల్ నెల యోగదానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. వికసిత వందన నిత్య యవ్వనముతో కనిపిస్తారు. ఎంత కఠినమైన పని అయినా ఎంతో సులువుగా చేయగలుగుతారు. ఆయుర్దానం పెరుగుతుంది. మే నెలలో అధికారం మీ పరం అవుతుంది. ఇతరులను శాసించుకోవడం అజ్ఞాత హేతువు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థిక వికాసం కలిగి ఉంటారు. జూన్ నెలలో ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు, అధిక రక్తపోటు వలన ఇబ్బందులు ఉంటాయి. భూ ఆస్తులు స్థిర ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెను మార్పుల వల్ల లాభాలు పొందగలుగుతారు. జూలై నెలలో మద్య వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు కాళ్లకు కళ్యం పడుతుంది. ప్రభుత్వం నుండి అవరోధాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తారు. ముందు చూపుతో ప్రమాదాన్ని నివారిస్తారు. అంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని గ్రహాలు సంచారం చాలా బలంగా ఉండబోతుంది. అందువల్ల త్వరగా మనం మంచి స్థాయికి ఎదగడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాం. ఇంతకు ముందు మనకు జరిగిన కాలము యందు 2024-25 మధ్యలో చాలా బాధలు పడిన సంఖ్య చాలా బలంగా ఉన్నది. 100 సంఖ్యకు గాను 65 సంఖ్య వరకు చాలా బాధలు పడ్డారు. 35 సంఖ్య వరకు మాత్రమే కొద్దిగా ప్రశాంతత వాతావరణం ఉన్నది. అందువల్ల ఈసారి మనకు సంఖ్యాబలం పరంగా సంవత్సర కాలం సంఖ్యాబలం పరంగా 100%కి 75% బలం ఉండబోతుంది. అందరూ సుఖశాంతులతో సంతోషంగా చాలా మంచి స్థాయికి ఎదగబోతున్నారు.
25% మాత్రమే చాలా ఇబ్బందుల్లో బాధాకరమైన విషయాలలో నెట్టబడతారు. అందువల్ల ఈ ప్రత్యేకమైన ఈ శ్రీ విశ్వ సునామ సంవత్సరం యందు చాలా బలంగా ఉండబోతారు. రాబోయే రోజుల్లో మీ కుటుంబము, మీ భవిష్యత్తు, మీ ప్రణాళిక అంచనా వేయండి. తదుపరి నవమ స్థానంలో గురువు మళ్ళా ఒక్కసారి రావాలి అంటే 13 సంవత్సరాలు పడుతుంది. తదుపరి వచ్చే లోపలే మనకు చాలా సంవత్సర కాలం అయ్యే లోపల వయసు అయిపోతుంది. అందువల్ల విద్యలో ఉండే వాళ్ళు